100% sure. అక్కడి తవ్వకాలకు లోతెంతో అస్సలు లెక్కించలేం. యంత్రాలతో పాతాళాన్ని పెకిలించి మట్టి తరలిస్తున్న జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోంది. హద్దులు పరిమితులు అన్నిటినీ తోసిరాజని మైనింగ్ మాఫియా పేటరేగిపోతోంది. బోరులు బావులు అడుగంటిపోతున్నాయని జనం అరచి గీపెడుతున్నా, ప్రమాదాలతో పశువులు మనుషుల ప్రాణాలు హరిమంటున్నా, నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నా అంతా బదిర శంఖారావమే అవుతోంది. నాణ్యమైన ఇసుక రేవులతో పాటు ఎర్ర కంకర గనులకు గుంటూరు జిల్లా పెట్టింది పేరు. రహదారి నిర్మాణాల్లో వాడేందుకు చేబ్రోలు, తెనాలి తదితర మండలాల్లోని ఈ గ్రావెల్ ను చుట్టుపక్కల జిల్లాకు రవాణా చేస్తుంటారు. గనుల శాఖ పరిమితి ప్రకారం అనుమతించిన చోట యంత్రాలు వినియోగించినా 6 మీటర్లకు మించి తవ్వకాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ ఎటు చూసినా 100 మీటర్ల లోతైన గుంతలే. చేబ్రోలు మండలం సుద్దపల్లి, వేజిండ్ల పరిసరాల్లోని గ్రావెల్ క్వారీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. గనుల శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. క్వారీలను తనిఖీ చేసి అక్రమాలు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిన మండల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, సర్పంచి కాసుల వేటులో కేసుల ధ్యాస మర్చిపోయారు. గ్రావెల్ తవ్వకాలకు అనుమతి పొందిన దరఖాస్తుదారులు రెవెన్యూ సిబ్బంది నిర్దేశించిన హద్దులను పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్కు 22 రూపాయల రాయల్టీ చెల్లిస్తూ ఎడాపెడా తవ్వేస్తున్నారు. ఒకప్పుడు భూమికి సమాంతరంగా ఉండే ఈ ప్రదేశంలో ఇప్పుడు నేల ఎంత ఎత్తులో ఉండేదని తలెత్తి చూడాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక్కరోజులో తవ్వింది కాదు. గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో పొక్లైన్లు ఎర్ర కంకర తవ్వి బయటకు తీస్తే వేల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలు నిరాటంకంగా తరలించాయి. ఇతర ప్రాంతాల్లోని గ్రావెల్ తో పోలిస్తే గుంటూరు జిల్లాలోని గ్రావెల్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ధర కూడా డిమాండ్ను బట్టి లారీ 1000 నుంచి 1500 రూపాయలు పలుకుతోంది. భారీ వాహనాలతో యథేచ్ఛగా కంకర తవ్వకాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. బోరులు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వాహనాల రాకపోకలు, అప్పుడప్పుడు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తుండడం వల్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎగసిపడుతోన్న